ఇచ్చి ఆ పిల్లలు అసలు కొత్త పిల్లలు ఇద్దరు అబ్బాయి కాదు తీసుకోండి ఇంకొక చీర తీసుకో మనవరం అయితే గీతకు ఒక చీర డబ్బులు తీసి డబ్బులు తీసి నజీర్ ఇట్లా ఫస్ట్ ఫోటోలు అయిపోయినాయి. ఆరవ తారీఖు రోజు మన జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్లో తక్కలపల్లి గ్రామానికి చెందిన పిట్టపల్లి జలజ అనే మహిళ ఆమె బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్లో పెట్టే నిమిత్తం తీసుకొని వచ్చి మళ్ళీ వెళ్తుంటే ఒక 5 మహిళలు అంటే ఫస్ట్ ఎవరు తెలియదు ఆమె ఇంటికి పోయి చూసుకున్న వారికి ఏంటంటే ఆమె సంచిలో ఉన్న బంగారు ఆభరణాలన్నీ మాయమైపోతాయి. దాని మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దాదాపు 31 తులాల బంగారం పోయిందని చెప్పి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకున్నాం. తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి పరిశీలించుకొని ఇంకా కొన్ని నగలు ఉన్నాయని చెప్పి మళ్ళీ మాకు వాంగ్మూలం ఇస్తే మొత్తం 38 తులాల బంగారం ఆమె సంచిలో నుంచి మిస్ అవుతుంది బస్టాండ్ ఏరియాలో. దీని మీద కేసు నమోదు చేసుకొని మన టౌన్ సిఐ సూరం వేణుగోపాల్ మరియు కిరణ్ కుమార్ టౌన్ ఎస్ఐ, ఇంకొక ఎస్ఐ మన్మధరావు అండ్ డబ్ల్యూఎస్ఐ గీత ఆధ్వర్యంలో మన ఐడి పార్టీ కానిస్టేబుల్స్ నజీర్ హెడ్ కానిస్టేబుల్ మన జీవన్ వీళ్ళందరూ మన సిబ్బంది అందరూ కలిసి ఏంటంటే దీని మీద వాహన తనిఖీలు మరియు మన ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి అన్ని ఈ దొంగల గురించి వెతకడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీ కెమెరా ద్వారా ఒక బస్టాండ్లో ఒక చిన్న అనుమానిత ఒక క్లూ దొరికింది. దాన్ని పట్టుకొని వర్కౌట్ చేసిందంటే వాళ్ళు 5 మహిళలు ఉన్నట్టు గుర్తించినాం. దాంతో ఈరోజు నమ్మదైన సమాచారం మేరకు ఒక మహిళ అక్కడ నగల షాపు అనుమానాస్పదంగా ఉంటే ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏంటంటే ఆమె దగ్గర ఏదైతే ఇప్పుడు మనం 31 తులాల బంగారం ఆమె దగ్గరికి వెళ్ళి మనం రికవరీ చేసినాము. ఈమె పేరు ఏంటంటే అద్గాడే కాందే, 60 సంవత్సరాలు. ఈమె రామేశ్వరి టోల్ ఏరియాలో ఉంటుంది. వీళ్ళు మొత్తం 5 వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగల ముఠ. అందులో ఈమె సభ్యురాలు. మిగతా 4 స్వప్న మిథున్ లాంటి అద్గాడే కాంత, అద్గాడే గుజానా, సంజన నాడే వీళ్ళందరూ నాగ్పూర్ ఏరియాలో ఉంటారు. వీళ్ళందరూ సంచార జాతులు. ఇక్కడ ట్రైన్లలో కానీ బస్ స్టాండ్లలో కానీ అక్కడ వాళ్ళు చేసుకుంటూ ఏంటంటే అనుమానిత మహిళలు కావచ్చు, ఇంకేదైనా సంచులు కావచ్చు ఉంటే దొరుకుతుందంటే దాంట్లో డబ్బులు కానీ నగలు కానీ తస్కరిస్తూ ఉంటారు. దీని మీద ఏంటంటే మేము మంచి టీం వర్క్, మన టౌన్ పోలీసులు మంచి టీం వర్క్ చేసి ఈ మహిళను పట్టుకోవడం ద్వారా ఇప్పుడు మనం 31 తులాల బంగారం రికవరీ చేసి మిగతా వాళ్ళను అక్కడ ఉండడానికి వెళ్తే అక్కడ ఈ విషయం తెలిసి ఏంటంటే వాళ్ళు పరారైపు
వాళ్ళ దగ్గర కూడా ఇంకొక 7 తులాల బంగారం రికవరీ అయింది. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం. వాళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఈ దొంగతనం కేసు అంటే సంచలనం సృష్టించిన ఈ దొంగతనం కేసు ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించిన టౌన్ సిఐ వేణుగోపాల్ మరియు టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్, మన్మథరావు అండ్ గీత మరియు ఐడి పార్టీ సిబ్బంది నజీర్, జీవన్లు వీళ్ళందరినీ అభినందిస్తున్నాము. ఎస్పీ గారికి చెప్పి వీళ్ళకు కూడా రివార్డ్స్ ఇప్పిస్తాం.